హారిక దా తల్లి. అందరికీ నమస్కారం. హారిక ఎంపిక చేసుకున్న పాట ఇది కూడా సదాశివ బ్రహ్మం గారి రచనే, సాలు రాజేశ్వరరావు గారి సంగీతం, లీలమ్మ గారి గానం. భలే రాముడు సినిమా నుంచి ఓహో మేఘమాల. ఓహో ఓహో మేఘమాల నీలాల మేఘమాల చల్లగరావేలా మెల్లగరావేలా చల్లగరావేలా మెల్లగరావేలా మెల్లమెల్లగరావేలా వినీలా దుడుకుతన మేలా వినీలా దుడుకుతన మేలా ఊరుకోవే మేఘమాల ఊరుకోవే మేఘమాల ఉరుముతావేలా మెరవగానేలా చల్లగరావేలా మెల్లగరావేలా ఓహో గూటిలోన రామచిలుక నిదురపోతోంది గూటిలోన రామచిలుక నిదురపోతోంది చిలుక బెదిరిపోతుంది ఊరుకోవే మేఘమాల ఊరుకోవే మేఘమాల ఉరుముతావేలా మెరవగానేలా చల్లగరావేలా మెల్లగరావేలా ఓహో తీయ తీయని కలలు కంటూ మురిసిపోతోంది తీయ తీయని కలలు కంటూ మురిసిపోతోంది మై మరచిపోతోంది ఊరుకోవే మేఘమాల ఊరుకోవే మేఘమాల ఉరుముతావేలా మెరవగానేలా చల్లగరావేలా మెల్లగరావేలా చల్లగరావేలా మెల్లగరావేలా ఓహో ఓహో మాటలు చాలా చక్కగా పలికావు, చాలా సంతోషం. అమ్మా, వినీలా దుడుకుతనమేలా కాదు, నువ్వు రాసిందే కరెక్ట్. వినీలా మేఘమాల ఈ లీలా దుడుకుతనమేల. ఎవరో కరెక్ట్ చేశారు, వినీలా దుడుకుతనమేల అని. వినీలా దుడుకుతనం అంటే అర్థమే లేదు. వినీల మేఘమాల ఈ లీల ఈ ఇలా ఎందుకు దుడుకుతనం నీకు అని అడగడం అనమాట. నెక్స్ట్ టైం పాడుతున్నప్పుడు ఈ లీల మేము కావాలని చిన్నప్పుడు పీలీల దుడుకుతనమేలా అని పాడేవారు. ఆవిడ పాడింది కాబట్టి పీలీల అని. ఇది
ఆ సినిమాలో ఉన్నటువంటి ఒరిజినల్లో ఉన్న కొన్ని పాటల్ని స్పృశించకుండా కొన్నిటిని తీసుకుని రాజేశ్వరరావు గారు తమ పద్ధతిలో మళ్ళీ మార్చి చేశారనమాట. అది ఘర్ ఘర్ మే దివాళీ హై, మేరా ఘర్ మే అంధేరా అని ఒక పాట చాలా ఉంటుంది. అది ఇంటింటను దీపావళి మా ఇంటను లేదా మా ఇంటికి రాదా అన్న పాట కూడా చాలా పాపులర్. ఇందులో సావిత్రి గారి మీద పిక్చర్ చేసింది. ఏ సింగర్ అయినా సరే ఆర్కెస్ట్రా ఒకవేళ లేకపోయినా కూడా హాయిగా ఓ పెండ్లిల్లోనో పేరెంటంలోనో ఎక్కడైనా విడిగా పాడగలిగినటువంటి పాటలు ఇవన్నీ కూడా. చాలా బాగా పాడావమ్మా. ఆల్ ది బెస్ట్. ధన్యవాదాలు. బెస్ట్ ఆఫ్ లక్. నిరంతరము వసంతములు మందారములా మరందములు స్వరాలు సుమాలుగా పూచే నలుగురు నడిచే దారి కాకుండా వేరే దారి పట్టుకుని ఆ దారిలో మిగతా వాళ్ళు నడిచే విధంగా దానికి రోడ్ వేసి పెడతారు. మందారములా మరందములే నా 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 తర్వాత ఏంటి? గాలిలాగా మారదు ప్రేమ సత్యము. ప్రేమ సత్యము. ఆ సబ్జెక్ట్ నువ్వు రైట్ గా పాడాలి. జయించేది ఒక్కటే. సాహిత్యానికి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు మీరు పెర్ఫార్మెన్స్ లో. ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా. మరణము లేని మలినము కాని ఆత్మ అంత గొప్పది ప్రేమ అని వేటూరు గారు చెప్తున్నారు ఇక్కడ. మొలక సిగ్గు బుగ్గలో మొదటి ముద్దు ఎప్పుడో మన్మధునితో జన్మ వైరం చాటినప్పుడో. ఎందుకో ఏవిందుకో ఎవరితోనో చెప్పాలని ప్రయత్నం చేస్తున్నట్టు బాగా వినిపించింది మాకు. మంచు కురిసే వేళలో మల్లె విరిసేదెందుకో. మల్లె విరిసే మనసులో మనసు మురిసేదెందుకో. వంపుల వైఖరి సొంపుల వాకిలి ఇంపుగా చూపవే వయ్యారి. విన్నువ మాదిరి అల్లరి ఆకలి ఇందుకు పోకిరి చాలు మరి. ఏంటంటే నువ్వు మంచి ప్లాన్ వేసావు. అదేం లేదు సార్. ఆ ప్లాన్ ఏంటంటే మాకు తెలియట్లేదు. నేను చంద్రబోస్ గారు మధ్యలో నీ గురించి స్పెషల్ గా మాట్లాడుకుంటున్నాను. అదుపు పొదుపు లేని ఆనందం కావాలి. ఎవరెవరికి ఎసరు పెడతారు నాకు తెలియదు కానీ నాకు మాత్రం ఎసరు పెట్టవలే. ఆరాటం ఆపాలి. చీకు చింత లేదు చిందులేసే ఊరు పాట ఆట ఇది ఏందంట. ఊరిలోని వారు పాత శ్రీధుతే కానీ పాత బడిన శ్రీధుతి శ్రీనివాస్ కొత్త శ్రీనివాస్. పండగ నేడే మన ఊరికే ఆశలు రేపే. చాలా ఇంటెలిజెంట్ బిట్ అది ఇళయరాజా గారు చేసిన బిట్. మావయ్యారి గడంట దానివల్ల ఎక్కడ లేని అందం వచ్చింది ఈ పాటకి. తాదు చెడంట. మంచంలో కరితూ అలిగిన మౌనం వలపుని చదివిన. ప్రాయం సొగసులే వెతికిన ప్రాణం వయసులే అడిగిన. మత్తు కలిగించే చాలా గమ్మత్తైన పాట. ఎన్నో రాత్రులు వస్తాయి కానీ నాది వెన్నెలమ్మ ఎన్నో ముద్దులిస్తారు కానీ. లేది వేడి చమ్మ. కొండలు గుట్టలు చిందులాడే తదిగినతో. వాగులు వంకలు ఆగి చూసే కథ చెబుదాం. జానకి గారే కదా పాడింది ఈ పాట. అవును సార్. అట్లాగే వినబడిందంటే నా చెవులకి. పాట తాలూకు మత్తు కళ్ళ విందుగా వైద్యాల పండగ. జింగిడి చక్క జింగిడి చక్క ఇద్దరి గొంతుకెక్కింది. జింగిడి చక్క జింగిడి చక్క